అందరికీ వందనాలండి. ఈ శుక్రవారపు రోజున మనం యేసయ్య శిలువ ధ్యానాన్ని ధ్యానించుకుందాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం రండి. అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైజరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయన్ను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమైన చోటుకు వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గోల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు, యూదుల రాజైన నజరేయుడు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. రండి, మనం యేసయ్య సిలువలో పలికిన 7 మాటలను చదువుకుందాం. యేసు సిలువలో పలికిన మొదటి మాట, యేసు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు సిలువలో పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసు సిలువలో పలికిన మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహాను, ఇదిగో నీ తల్లి. యేసు సిలువలో పలికిన నాలుగవ మాట, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని. యేసు సిలువలో పలికిన 5వ మాట, దప్పిగొనుచున్నాను. యేసు సిలువలో పలికిన 6వ మాట, సమాప్తమైనది. యేసు సిలువలో పలికిన 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు సిలువలో పలికిన 7 మాటలు మనం చదువుకున్నాం కదా.